నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వీళ్ళు పాదయాత్ర నిర్వహించారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఏంటి? నమస్తే తమ్ముడు, నా పేరు తెలంగాణ జానకిరెడ్డి. ఈరోజు అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా అల్కాపురి నుంచి శ్రీకాంతాచారి స్టాచ్యూ దాకా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రతి అమరులు ఎంతోమంది అమరుల సాక్షిగా, ఎంతోమంది బలిదానాల సాక్షిగా మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ అందరూ ఒక్కరానికి ఉద్యమకారుల ఫోరం తెలంగాణ సంఘాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమకారులు సంఘాలు, కుల సంఘాలు ప్రతి ఒక్కరు ఎట్లయితే వింటారో ఈరోజు అమరుడు తమ్ముడు శ్రీకాంతాచారికి కూడా నివాళులు అర్పించడానికి చాలా మంది రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు చెప్పండి. ముఖ్యంగా అంటే ఇప్పుడు ఉద్యమకారులు చాలామంది వాళ్ళ బలిదానాలు అయితే, లేదంటే విద్యార్థులు అవ్వచ్చు, ఎవరైనా వీళ్ళందరూ పోరాడుతూనే తెలంగాణ వచ్చింది. దాని తర్వాత మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు అవ్వచ్చు, లేదంటే మొన్నటి వరకు 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో అవ్వచ్చు 25,000 పింఛన్ ఇస్తాము, అలాగే 250 స్క్వేర్ ఫీట్ల భూమి ఇస్తాము అని చెప్పి అనేకమైనటువంటి వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు. ఏవి కూడా మరి ఉద్యమకారుల దగ్గరికి వచ్చే వరకు వీళ్ళకి అందట్లేదు, వాళ్ళకి ఇప్పటివరకు హామీలు నెరవేరట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులకి ఎట్లాంటి సదుపాయాలు కూడా కనిపించలేదు. ఏం చెప్తారు? ఇప్పుడు అందుకనే మేము తెలంగాణ ఉద్యమకారుల తరపున టీవీఎఫ్ రాష్ట్ర డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి అధ్యక్షతలో ఈరోజు మన ఏదైతే శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉద్యమకారులమంతా నలుమూలల నుంచి 33 జిల్లాల నుంచి కీలకంగా ఉన్న ఉద్యమకారులు అందరూ, ఎవరైతే కేసులు ఉన్న వాళ్ళు, అదేవిధంగా కేసులు లేని వాళ్ళు కూడా సానుభూతి పరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేశారు. బేసరితుగా రాష్ట్ర ప్రభుత్వం కనుక ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో అది ఇవ్వకపోతే కనుక మా నిరసన అనేది రేపు 9వ తారీఖు తర్వాత మేము మా నిరసన ఏదనేది ప్రకటన చేస్తాం. శ్రీకాంతాచారి తర్వాతనే మలిదశ తిరిగింది ఉద్యమం. అయితే ఉద్యమకారులే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తెరలేపినటువంటి వాళ్ళు మరి ఈ ఉద్యమకారులు పట్టించుకోవట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం చెప్తారు? ఏ ప్రభుత్వం అంటే ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ఆయన ఒక ఉద్యమకారుడు అయి కూడా గుర్తించలేదు. కానీ నీళ్లు, నిధులు, నియామకాల నిదానంతో మన రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి చేస్తామన్నారు. ఆయన 250 గజాల ఇంటి స్థలాన్ని పెట్టినందుకే మేమందరం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు చేయడం జరిగింది. ఇప్పుడు ఉద్యమకారులు అన్నీ పట్టించుకుంటున్నాను కానీ ఉద్యమకారుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు మాకు అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా మాకు సానుకూలంగా ఉంది ప్రభుత్వం, ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాము. కాకపోతే మేము కూడా తీవ్రం చేయాలని అనుకుంటున్నాము. మేము ఇప్పుడు పాదయాత్రలో కూడా 33 జిల్లాల నుంచి అందరు రావడం జరిగింది. అన్ని సంఘాలు, అన్ని కులాల సంఘాలు అందరము ఐక్యంగానే 250 గజాలు ఏదైతే ఉద్యమకారులకు ఇచ్చిరో దాని గురించి మేము ఇంకా క్రియాశీలకంగా చాలా గట్టిగా చేయడానికి మేము పూనుకున్నాము. కానీ మాకు సానుకూలంగా ఉన్నాడు, కానీ మాకు ఒక గ్యారంటీ ఇవ్వడం లేదు. అది మా బాధ. ఫస్ట్ ఒక ఐడి కార్డు, మాకు ఒక గుర్తింపు. ఫస్ట్ మేము ఏమంటున్నామంటే గుర్తింపు ఇవ్వడానికి దానికి నిజంగా పెద్ద ఫైనాన్షియల్ అవసరం లేదు, కానీ అది మాకు కావాలని ఇప్పుడు మేము చేయడం జరుగుతుంది. సో అన్న మీరు చెప్పండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉద్యమకారులకి గుర్తింపు లేదని అంటా ఉన్నారు. ఒకవేళ మీ డిమాండ్లు ఏంటి? మీ గుర్తింపు అంటే ఎట్లాంటిది కావాలండి? మాకేం లేదు సార్, ముందుగా ప్రభుత్వం నుంచి సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేయాలి 10 కోట్లతోన. అదేవిధంగా 250 గజాలు ప్లాటు, 25,000 పింఛను. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరికలేదు. అందరివి 5 హామీలు ఇచ్చా, 6లో మొత్తం 6 ఇచ్చాడు మేనిఫెస్టోలో, 5 అయిపోయినాయి. మాది ఒక్కటే ఉంది. దీని ఒక్కటి నెరవేర్చాలని మేమంతా ఉద్యమంలో స్ఫూర్తిగా ఈ శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించి రేపు 9వ తారీఖు జరగబోయే దాంట్లో మేము కూడా 9వ తారీఖు తర్వాత మేము మా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రకటిస్తారు. దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచన. మేము ఇంతవరకు కూడా శాంతియుతంగా వెళ్తున్నాం. కాకపోతే శాంతియుతంగా వెళ్తే కొన్ని పనులు అయితే లేవు. అందుకోసం మేము కూడా 9వ తారీఖు తర్వాత మేము డిసిషన్ తీసుకొని ఏం చేయాలనో దాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. సో ముఖ్యంగా ఇది ఏంటంటే ఇప్పటివరకు కూడా వీళ్ళు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీకాంతాచారి విగ్రహం దగ్గరికి వెళ్ళి శ్రీకాంతాచారి విగ్రహం దగ్గర నివాళులు అర్పిస్తామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు.